గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. వెంకటేశ్వరపాదారవిందామృతరసాయనం పిబన్మత్తమనాభృంగం హనుమంతం గురుం భజే. శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలానందదీక్షితం పండరీనాథ యోగేంద్రం సద్గురో తే నమో నమః. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాంధీపమధ్యమాం శ్రీమహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ భూమానంద హనుమంత నిజదేశికేంద్ర సద్గురు పరబ్రహ్మణే నమః. భూమానంద వాక్యత్రయమను గ్రంథములోని పరతత్వ ప్రకాశక కందార్థ ధరువులలో 16వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, ఏమియు లేదని ఎంటివి ఏమది నీకెట్లు తెలిసే ఎట్లంటివది, సామెతన శాస్త్రంబా నియమంబా నేస్తవంబా ఎరుక పరుచుమురా, తెలిసితే నీవో అరమారుంచకురా, నమారూప నటనాస్తోమ జగజ్జాల కామమోక్షమూల కైవల్య పదవుల ఎరుక పరుచుమురా, తెలిసితే నీవో అరమారుంచకురా అని ఇక్కడ మనకు భూమానంద హనుమంత దేశికేంద్రుల వారు ఈ కందార్థములో ఎరుకపరచుమురా, తెలిసితే నీవు అరమారుంచకురా, ఇది నీవు గురుమూర్తి ద్వారా వస్తునిశ్చయపూర్వకముగా తెలుసుకున్నట్లయితే ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు ఎరుకపరచు తెలియజేయుము. ఇది గురుకీలు, ఇది గురు రహస్యము నీకు తెలిసినట్లయితే, ఈ గురు రహస్యము నీకు తెలిసినట్లయితే ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు నాకు వివరణ చేయి, నేను ఒప్పుకుంటాను అని ఇక్కడ మనకు భూమానంద హనుమంత దేశికేంద్రుల వారు తెలియజేస్తున్నాడు. ఏమీ లేదని అంటివి. పైకందార్థములో ఏ త్రిమతాచార్యులు అనుభవమే పరమాత్మ, దానినే మహావిష్ణువని ద్వైతులు విశిష్టులు, మరి ఆ పరబ్రహ్మ స్వరూపమే జగదధిష్టానమైనటువంటి యొక్క మూలము లేని గుర్తెరిగే శరీరం అనేటువంటి చైతన్యమనే శాశ్వతమని అద్వైత సిద్ధాంతం నిర్ధారణ చేసి, మరి విశిష్టులు ద్వైతులు దేన్ని శ్రీ మహావిష్ణువు శాశ్వతమని చెప్పినారో దానిని లేనిరక అని చెప్పి పై కందార్థంలో వివరించినాడు. కాబట్టి ఇక్కడ మరి అది లేనిదే, ఎప్పుడైతే అది లేనిది అన్నప్పుడు దాని అందే స్వతసిద్ధమై ఉన్నది, లేకపూర్వం అది లేకయున్నదే అచల పరిపూర్ణ పరభావ్యము. కాబట్టి అది ఏమీ లేదని అంటివి అని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి మనకు మంత్రములు ఏం చెప్తున్నావి అంటే, ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు అనేది ద్వాదశి, మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనేది షోడశి మంత్రము. అయితే దీని అంతరార్థము రహస్యము, మరి రాహిత్యము, మంత్రరాహిత్యం అనేటువంటిది గురుముఖత వస్తు నిశ్చయపూర్వకముగా ఈ ఉత్తబట్ట బయలు ఏమి లేదంటే విడరా మంత్రములు 2 అని ఇంకొక అందార్థంలో చెప్పినాడు కదా. మరి ఆ విధముగానే మంత్రములు కూడా లేవు కాబట్టి ఈ 2 కూడా ఈ ఉత్తబట్ట బయలు ఏమి లేదని మంత్రమే చెప్తుంది, ఈ మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమి లేదని మంత్రమే చెప్తుంది. కాబట్టి 2 కూడా లేవు అని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేదు, ఉన్నారు. అట్లా చెప్పినట్లయితే ఈ బోధ ఏమే బోధ అయిపోతుంది అంటే నాస్తిక బోధ అయిపోతుంది. కాబట్టి శివరామ దీక్షితుల వారు సిద్ధాంతం చేసినటువంటిది ఆస్తికమైనటువంటిదే కానీ నాస్తిక బోధ కాదు. ఆస్తి అంటే ఉన్నది, దేవుడు ఉన్నాడు అని చూపెడుతున్నాడు ఇక్కడ. దేవుడు ఎలా ఉన్నాడు అని అంటే అతనికి ఇవి ఏమీ లేవు,
ఏమీ లేవు అన్నప్పుడు ఏమీ లేవు ఇక్కడ అంటే మనకు భావత కృష్ణ ప్రభువు ఏమన్నాడు అని అంటే ధ్వని మొదలగు తన్మాత్రలు లేశమైన గాన్పించను చోటును బట్టబయలుగా గని గురుముఖత ఆ యొక్క ధ్వని మొదలకు తన్మాత్రలు గాన్పించని చోటు అది దాన్ని బట్టబయలుగా తెలుసుకోమన్నాడు. కాబట్టి మరి ధ్వని మొదలకు తన్మాత్రలు దేనికి ఉన్నవి? ఆకాశంలో శబ్దం ఉన్నది, వాయువుకు 2 గుణములు ఉన్నవి, అగ్నికి 3 గుణములు ఉన్నవి, జలమునకు 4 గుణములు ఉన్నవి, మరి పృథివీకి 5 గుణములు ఉన్నాయి అని తెలుసుకున్నాము కదా మనము. మరి ఇక్కడ ఆత్మకు ఏ గుణ వసుధాజలం అగ్నివాయు ఆకాశంబులివి పంచభూతములు వీటియందో రక్త శుభ్ర అచిత ధూమ్ర సునీలములు గంధరస రూప స్పర్శ శబ్దంబులు క్రియ ఇత్యజ్ఞాన ఆది పరాశక్తులుండు లావారాయ అలుండు అజ విష్ణు రుద్రుడీశ్వర సదాశివులు నుండిటికి స్థిరముగాను వర్ణ గుణ శక్తి బీజ దేవతలు నుండు నీకు నీ గుణములు లేవు నిర్మలుడవో రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితావు అన్నాడు కదా. వర్ణ గుణ శక్తి బీజ దేవతలు నుండు దేనికి ఉన్నవి అంటే పంచభూతములకు ఉన్నవి, ప్రకృతికి ఉన్నవి. మరి నీకు ఏ గుణములు లేవు అన్నప్పుడు, ఆత్మకు ఏ గుణములు లేవు అన్నప్పుడు ఆ ఆత్మ అనేటువంటిది ఒక గుడ్డు, ఆ గుడ్డు నుంచి వచ్చినటువంటి ఈ పిల్ల అనేటువంటి పంచభూతములే ఈ పిల్ల స్వరూపమైనటువంటిది. కాబట్టి మరి దాని అందు ఉంటేనే కదా దీని అందు ఎన్నో వర్ణములతో రంగులతో కూడుకున్నటువంటి బూడిద రంగులకు ఎన్నో రంగులతో కూడుకున్నటువంటి కోడి పిల్ల ఈ రంగులను ఏం చేసినాయి అంటే ఆ గుడ్డు నుండే ఈ పిల్లకి వచ్చినాయి. కాబట్టి మరి అన్నప్పుడు దానిలో ఉంటేనే కదా దీనిలోకి వచ్చేది. మరి అన్నప్పుడు ఈ శబ్ద స్పర్శ రూప రసగంధములు ఉన్నటువంటివి పంచభూత ఆకాశము శబ్దగుణము కలిగినటువంటిది అన్నప్పుడు శబ్దాన్ని తెలుసుకునేది ఎవరు అంటే నేనే కదా. నాయందే ఇవి సూక్ష్మాది సూక్ష్మంగా దాగి ఉన్న బాబతియే మరి పంచభూతములైనటువంటి ఈ ప్రకృతి శరీరములోనికి వచ్చినవి కలన్నప్పుడు మరి దానినే ఏ గుణములు లేవు నీకు నిర్మలుడవు అని చెప్పినటువంటి ఆ పద్యంలో వేదాంతంలో చెప్పినటువంటి దానినే విశిష్ట ద్వైతులంతా కూడా దాన్ని పరమాత్మ అనినారు. కాబట్టి ఇక్కడ భూమానంద హనుమంత దేశకేంద్రుల వారు చెప్పేటువంటి పరమాత్మ ఏదైతే ఉన్నదో మరి పరమాత్మ పరబ్రహ్మ అనేటువంటి మాటలు మనకు దీక్షితుల వారు కూడా వాడడం జరిగింది. కాబట్టి భూమానంద హనుమంత దేశకేంద్రుల వారు కూడా నేను చెప్పేటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నదో అది ధ్వని మొదలగు తన్మాత్రుడు లేశమైన గాన్పించిన చోటు అది బట్టబయలు. కాబట్టి దానికి మరి ఈ యొక్క మరి ఈ బట్టబయలుకు ఏమీ లేదన్నప్పుడు ఏ విధముగా ఇది ఇది గురుముఖత వస్తునిచ్చే పూర్వకముగా తెలుసుకున్నప్పుడు 4 శరీరములు, 4 అవస్థలు, 4 అభిమానులు అనేటువంటి 12 లేనటువంటిదే అది బట్టబయలు. ఏముంటే ఈ 12 ఉంటావి అంటే శరీరము ఉంటే ఈ 12 ఉంటావి. కాబట్టి అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అని చెప్పి మనకు మరి ఉపనిషత్తు చెప్తుంది కదా. మరి అశరీరం సర్వదాస్తి అది శరీరము లేనటువంటిది, అది అశరీరము, అది శరీరము లేదు. కాబట్టి దానికి శరీరం అనేటువంటిది ఉంటే ఈ శబ్ద స్పర్శ రూప రసగంధములు అనేటువంటి తన్మాత్రలు ఉంటావి. కాబట్టి శరీరం రహితం సదా దాని లోపల దాని అందు సదా ఎల్లప్పుడు కూడా శరీరము లేదు. ఏది శరీరము అంటే గుర్తెరిగే శరీరము లేనటువంటిదే అది అచల పరిపూర్ణ పరభయలు, అది ఉత్తబట్ట భయలు. కాబట్టి దాని అందు ఏమీ లేవు అంటే అది లేదు అని కాదు చెప్పడం ఇక్కడ. దాని అందు ఏమీ లేవు, ఏమి లేశమైనను అనిపించను చోటు అది. దాని అందు శరీరము ఉంటే ఇవన్నీ ఉంటాయి. శరీరం ఉంటే శబ్ద స్పర్శ రూప రసగంధములు ఉంటాయి. శరీరం ఉంటే మరి గుర్తెరిగేటువంటి తెలివి ఉంటుంది. శరీరం ఉంటే మరి అంతఃకరణ ఉంటుంది. అంతఃకరణ ఉంటే ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉంటే జ్ఞానేంద్రియాలు ఉంటాయి. జ్ఞానేంద్రియాలు ఉంటే విషయేంద్రియాలు ఉంటాయి. విషయేంద్రియాలు ఉంటే కర్మేంద్రియముల ద్వారా నీవు కర్మ చేస్తావు. కాబట్టి అది ఏ క్రియాకర్మలు లేనటువంటిది. కాబట్టి అది బట్టబయలు అని మనకు గురుముఖత ఎప్పుడైతే నీవు నిర్ధారణ చేసుకున్నావో అదే అశాశ్వతము. కాబట్టి ఇది మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు, ఇది అశాశ్వతము. కాబట్టి దీని అందుకొరకు మనకు ధ్వని మొదలగు తన్మాత్రలు లేశమైన గాన్పుంచను చోటును బట్టబయలుగా గని ధ్వనిముఖ తన్మాత్రలు కలిగి ఉన్న దానిని ఎరక అనసు తెలుసుకొని ఇదే మూలము లేని గుర్తెరిగే శరీరము, దీనికి దాని అందు స్థానము కానీ
మరి ప్రవేశించుటకు చోటు కానీ దానికి లేనే లేదు. మూలం లేని గుర్తెరిగే శరీరమే ఏమీ లేదు. కాబట్టి ఏమీ లేదు, దీని లేకపోయిన తర్వాత ఉన్నదే స్వతసిద్ధం బట్టబయలు అని ఎప్పుడైతే నీవు గురుముఖత గురు అనుగ్రహము ద్వారా తెలుసుకున్నావో, కాబట్టి అప్పుడు దానికి ఏమీ లేవని నిర్ధారణ చేయవాలే. ఏమీ లేనటువంటిది అది బట్టబయలు. కాబట్టి ఏమీ లేదని అంటివి, ఏమది నీకెట్లు తెలిసే అంటున్నాడు. కాబట్టి నీ మదికి అది ఎట్లాటికే నీకు తెలుసుకున్నావా అంటే అది గురుమూర్తి అనుగ్రహము ద్వారా నీవు ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు ఎప్పుడైతే గ్రహించినావో అది నీవు మరి చెప్పవచ్చు, దాన్ని చూడవచ్చు, చూచి చెప్పవచ్చు. కాబట్టి మరి నీకు దర్శనం అయిందా అన్నప్పుడు, దర్శనం అంటే చూడము కదా, చూడక చూస్తే చూపే లేదు, ఎరగక ఎరిగితే ఎరకనే లేదు, వినక వింటే వీనులే లేవు, గుర్తెరిగే శరీరమే లేదనేటువంటిదే నిర్ధారణ. కాబట్టి అది ఎట్లాంటివి? అది సామెతలతో చెప్పినావా? సామెతలతో చెప్పవచ్చా? మరి ఎన్నో సామెతలు చెప్తాం కదా మనము. దేనికి చెప్తాము? ఉపమానము ఉపయములన్నీ కూడా ఈ ఎరకకే చెప్తాము, కానీ పరిపూర్ణమునకు పోల్చి చెప్పడానికి అది సామెతతో చెప్పరానటువంటిది. కాబట్టి అది శాస్త్రంబా. కాబట్టి శాస్త్రంబా అంటున్నాడు. ఎందుకంటే మరి శృతి ఏం చెప్తుంది అంటే శాస్త్ర దృశ్యం గురోర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం చతుర్థం సంశయచ్ఛేదనం పంచమం ముక్తిదాయకం. ఈ విధముగా శాస్త్ర సమ్మతమును గురువాక్యము చేత నిశ్చయము చేసుకొని సంశయరహితమైనటువంటి వారికే మరి ఈ యొక్క గురువాక్యం అనేటువంటిది విచారణ వలననే భ్రాంతి రహితమైనటువంటిది భ్రాంతి లేకపోతుంది. కాబట్టి గురు అనుగ్రహం వలన మాత్రమే శాస్త్రవాక్యము గురోర్వాక్యము రెండు కూడా మరి గురు ముఖత విచారణ చేసినప్పుడు ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు ఆ విచారణలో తెలియబడినప్పుడే ఆ భ్రాంతి అనేటువంటిది లేకపోతుంది. ఆ లేకపోయిన నాడే జన్మరాహిత్యమైనటువంటిది కలుగుతుంది. కాబట్టి మరి శాస్త్రంబా నియమంబా. కాబట్టి ఆ విధముగా నియమనిష్టలకు చెందేటువంటిది ఎరక. మరి ఆ నియమనిష్టలు ఏది ఉంటే ఉంటుంది అంటే శరీరం ఉంటే నియమం ఉంటుంది, నిష్ట ఉంటుంది. కాబట్టి నేస్తవంబా, మరి అది నేస్తవంబా. కాబట్టి ఆ ఎరక అనేటువంటిది అన్నిటిలో అది శరీరము కలిగినటువంటిది. కాబట్టి అన్ని శరీరాలతో అది స్నేహం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎరక అఖండమా, మరి శాశ్వతమా, అది కేవలత్వమా అంటే అది కేవలత్వం కాదు, ఎరక మిశ్రమ స్వరూపమే. కాబట్టి అన్నిటితో అది స్నేహపూర్వకంగా ఉంటుంది. కాబట్టి మిశ్రమమై అన్నిటి కేవలము అది అఖండము కాదు. కాబట్టి కేవలము అఖండము మరి శాశ్వతమైనటువంటిది పరిపూర్ణం. కాబట్టి ఇది ఖండాఖండములతో కూడుకున్నటువంటి మిశ్రమ రూపమైనటువంటి మిశ్రమ ఎరకనే. కాబట్టి ఇది ఏకము కాదు, అనేకముగా అన్నిటితో కలిసి ఉంటుంది. కాబట్టి అది నేస్తవంబా అని అంటున్నాడు ఇక్కడ. మరి ఆ విధంగానే నేస్తవంబ ఎరకాపరచుమురా తెలిసితే నీవు అరమారుంచకురా. కాబట్టి ఆ విధముగా నీవు తెలిసింటే మరి నీవు అనుమానం లేక ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు వస్తునిశ్చయపూర్వకముగా గురుముఖత విచారించితే తెలుపు. నామరూప నటన స్థోమ జగజ్జాల కామ మోక్షముల కైవల్య పదవుల ఎరకపరచుమురా తెలిసితే నీవు అరమారుంచకురా అంటున్నాడు. కాబట్టి ఇక్కడ స్తోమ జగజ్జాల అంటే 3 జగములైనటువంటిదా, పిండాండమా, బ్రహ్మాండమా, ఈశ్వరాండమా. అందుకొరకు భగవత కృష్ణ ప్రభువుల వారు ఎరకైన భూత పంచకములు నీ వెరుగుము ఆకాశము గాడ్పు ఎంగిలము నీళ్ళిరవంద నేలయని నేను ఎరిగిన పద్ధతి నీకు ఎరిగించినాను. ముజ్జగంబులయ్యను వీట్లతోను పరిపూర్ణమందు కనబడరాక వీటి మార్గము కలయని నేను ఎరిగిన పద్ధతి నీకు ఎరిగించినాను. కాబట్టి ఈ విధముగా నీకు ఎరిగించిన కాబట్టి ఎరికే ఈ పంచభూతములో ప్రవశిస్తూ బ్రహ్మాండ పిండాండ ఈశ్వరాండములుగా పరిణామం చెంది సకల జీవోపాధులుగా పరిణామం చెందింది అంతా కూడా ఎరకనే. కాబట్టి కామం ఉంటేనే కోరిక అనేటువంటిది ఉంటుంది, ఆ కోరిక ఉంటేనే బంధం ఉంటుంది, ఆ బంధం నుంచి మళ్ళీ నేను బయటపడాలనేటువంటి మోక్షము కొరకు అపేక్ష కలుగుతుంది. కాబట్టి సామీప్య సాయుధ్య సారూప్య పదవుల ఆ పదవులు పొందేదంతా కూడా ఎరకనే. సాలోక్య సామీప్య సాయుధ్య
మరి కైవల్యం అనేటువంటి ఏ పదవులు అయితే ఉన్నావో ఆ పదవులు పొందేదంతా కూడా ఎరకనే మళ్ళీ క్షిణే పుణ్యే మత్స్యలోకే విశంతి, మళ్ళీ ఆ పుణ్యం నశించగానే మళ్ళీ మళ్ళీ మత్స్యలోకము నాకు రావాల్సిందే అని గీతాచార్యుడు చెప్పినట్లు అది ఏ లోకము నీవు మరి ప్రవేశించిన మళ్ళీ ఆ లోకం నుండి ఈ లోకమునకు రావలసిందే. కాబట్టి నేను చూపేటువంటిది ఏది అంటే అది పరమ పదవి. ఆ పరమ పదవిని నీవు దర్శించినట్లయితే ఆనాడే నీకు జన్మరాహిత్యం అని చెప్పి ఇక్కడ మనకు ఈ కందార్థము ద్వారా శ్రీ భూమానంద హనుమంత దేశికేంద్రుల వారు మనకు సూచన చేసి ఆ సూచన ప్రాయంలో నీవు ఉన్నావా చూసుకోమని మనకు ప్రశ్న వేస్తున్నాడు. కాబట్టి ఏమీ లేదనంటివి అంటే నేనే లేను, అందుకొరకు తిరిగి తిని నాలోనే నేనే తిరిగి వంద్య సంతునైతి, ఎంత మోసము చేసరా ఈ లేని ఎరక ఎడలేకన తోచరా, పరమ పదవిని చూపుమని శరణు జొచ్చితే తిరిగి రమ్మని అని చెప్పి రాసినారు కదా. అలాంటి పరమ పదవిలో నీవు తిరిగి తిరిగి చూసుకున్నట్లయితే అరయ సంధ్యావంతునైతే గొడ్రాలు బిడ్డ లెక్క నేనే లేకపోతున్నాను కాబట్టి అని చెప్పి తెలియజేస్తూ ఈ కందార్థంలో ఈ మనకు భూమానంద హనుమంత దేశికేంద్రుల వారు ఉన్న బట్టబయలును లేని ఎరుక లేనే లేదని చెప్పి ఇక్కడ నిశ్చయం చేసి కందార్థం ద్వారా మనకు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు బ్రహ్మరాజుకు జై, సర్వం సద్గురార్పణం.